సచివ కుటుంబాలు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈ మనీలో మీకు ప్రత్యేకమైన వందనాలు. నా పట్ల చేసిన మేలులు దేవుడు ఎన్నో కార్యములు. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళలేకపోయాను. పరిస్థితులను బట్టి నేను ఇండియాకి వచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోయానమ్మా. మీకు అందరికీ వందనాలు. అన్ని ప్రార్థనలో మరి చాలా విశ్వాసం ఉంది. నా పట్ల ఎన్నో కార్యములు చేశాడు దేవుడు. అలాగే అన్ని ప్రార్థన ప్రతి విషయం నేను ప్రార్థన కోరినప్పుడు అన్నీ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మా చిన్నాన్నగారికి బాగోలేదు. కరోనా వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోయారు. ఆయన చిన్నాన్నగారికి బాగోలేదు అన్నీ అని ఫోన్ చేసి అన్నీతో చెప్పినప్పుడు అన్నీ ప్రార్థన చేయగా అన్నీ చిన్నాన్నగారికి స్వస్థతతో వచ్చింది. మరణాపాయం నుంచి దేవుడు లేవనెత్తాడు చిన్నాన్నగారిని. తర్వాత మరొకసారి ఇంకొక అన్నయ్య అవుతారు. మా ఇంటి పక్క ఆయన సోనరాజు గారు ఆయన పేరు. ఆయనకు కూడా చాలా ప్రమాదం అయిపోతుంది అన్నీ గురించి. మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేసి విమానాలు అన్నయ్యకి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని చెప్పాను. ఆ విషయం కూడా దేవుడు మరి ఆయన్ని మరణాపాయం నుంచి లేవనెత్తారు. అలాగే మొన్న మా బావగారు అల్లుడికి ఆ పిల్లడికి కూడా చాలా నీరసంగా ఉంది అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య అంటే ఖచ్చితంగా అమ్మ మీకు ప్రార్థన చేస్తాను అనేసి యాకోబు నిమిత్తం కూడా అన్ని మనీలన్నీ ప్రార్థన చేశారు. అన్ని ప్రార్థన వల్ల చాలా కార్యాలు జరిగినాయి నా పట్ల అయితేనే. నేనైతే మరి చెప్పలేకపోయాను సాక్ష్యము. అవకాశం లేక నాకు వెళ్తాక లేక కొంత విషయం చెప్పలేకపోయాను. అది కాకుండా నా పెద్ద కుమార్తె గురించి అన్ని 40 రోజుల ప్రార్థనలో ఎవరి కోసం అయితే గర్భఫలం కోసం ప్రార్థన చేశారో నా కుమార్తె గురించి ఎంతోమంది బిడ్డలైతే మీ పిల్లకి ఇంకా పిల్లలు పుట్టరు అన్నారు. ఆ విషయంలో అన్నయ్యతో చెప్తే అమ్మ నువ్వేమి కంగారు పడకో, మంచి కుమార్తెని ఇస్తాడు దేవుడు, నువ్వు కంగారు పడక అన్నారు. అలాగే మరి మా అన్నయ్య అయితే ఇమానియల్ అన్నయ్య అయితే మా కలిసిపూడి మా అమ్మగారిది మా పిల్లలు మా తమ్ముడికి చేసినప్పుడు కలిసిపూడి 4 సార్లు అన్నయ్యని పంపించాను. పంపితే అన్నయ్య వెళ్ళి ప్రార్థన చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మొత్తం మా పిల్లకి మా తమ్ముడికి ప్రార్థన చేసి వచ్చారు. అలా వచ్చిన తర్వాత 40 రోజులు ఉపవాసాలు అయిన తర్వాత గర్భఫలం ఇచ్చాడు దేవుడు. నా చిన్న కుమార్తె వివాహం గురించి కూడా ప్రార్థన చేయమని చెప్పాను. నా చిన్న కుమార్తెకి చాలా ప్రమాదం అయింది. అప్పుడు కూడా అన్నికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను నేను. ఆ విషయం అయితే మా చిన్న కుమార్తె గురించి అయితే అందరూ ఏమో పిల్ల ఎలా ఉంటుందో ఏంటో అన్నారు. మరి పెద్ద పెద్ద కంతులతోటి ఉంటే పిల్లకి ఇంకా 3 రోజులు అవుతే ఆపరేషన్ పడిపోతే పిల్ల చనిపోద్ది అన్నారు. ఆ విషయం కూడా నేను అన్నీకి ఫోన్ చేసి మనీలు అన్నీకి అన్నయ్య నా కుమార్తెకి ఇలా ఉందని నేను నా భర్త కోయిల దేశంలో ఉన్నామని అంటే అన్నీ ఏం భయపడకమ్మా దేవుడిని పట్ల మంచి కార్యం చేస్తారన్నారు. అలాగే అన్ని ప్రార్థన వల్ల నా కుమార్తెలకి మంచి వివాహం జరిగింది. నా పెద్ద కుమార్తెనిచ్చాడు దేవుడు. బిడ్డకి 10వ నెల ఇప్పుడు చిన్న బిడ్డకి. ఆ బిడ్డకి కూడా బాగుంది ఇప్పుడు. బిడ్డ తల్లి బాగున్నారు. మరి నా చిన్న కుమార్తె విషయం కూడా అన్నికి ప్రార్థన చేయమని మొన్నే చెప్పాను. అమ్మ కంగారు పడకు వివాహం అయింది కదా, మంచి గర్భఫలం ఇస్తాడు దేవుడు అని చెప్పాడు అన్నయ్య. మరి ప్రత్యేకమైన వందనాలు అమ్మ సచివ కుటుంబం అందరికీ అన్నీకి నా ప్రత్యేకమైన వందనాలు.